మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి హల్లెలూయా. ఈ మాట హాగరు గురించి గత 2 వారాలుగా అప్పుడప్పుడు దేవుడు గుర్తు చేస్తున్నాడు. హాగరు గురించి మాట్లాడుకోవడం కూడా జరిగింది. అయితే ఈ దినము హాగరు గురించి కాదు కానీ అందులో ఉన్న ఆత్మీయ మర్మం గురించి మనం ధ్యానం చేద్దాం. హాగరు అరణ్యంలో బయర్షెబా అడవులలో ఆహారం అయిపోయిన స్థితిలో, త్రాగడానికి నీళ్లు లేనటువంటి స్థితిలో, తన కుమారుడైన ఇస్మాయిల్ సొమ్మసిల్లి చావుకు దగ్గరైన స్థితిలో ఒక పొద కింద చేర్చి ఈ చిన్నవాని చావును నేను చూడలేను అని అనుకొని ఆ అరణ్యంలో ఆకలి మధ్యలో సొమ్మసిల్లి చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కొడుకును పొద కింద చేర్చి ఒక బాణం విసిరితే లాగి వదిలితే ఎంత దూరం అయితే వెళ్తుందో అంత దూరం వెళ్ళి ఆ కొడుకును ఎదురుగా చూసుకుంటూ ఎలుగెత్తి ఏడుస్తున్న స్థితి మనకు తెలుసు. ఆమె బాధ నీళ్లు అయిపోకపోయింటే ఏడ్చేది కాదు, ఆహారము అయిపోకపోయింటే ఏడ్చేది కాదు. ఈ నీళ్లు ఆహారం అయిపోయిన కారణాన్ని బట్టి తన సొంత కుమారుడు ఇస్మాయిల్ కుమారుడు సొమ్మసిల్లి పడిపోయాడు, చనిపోయేదాకా వెళ్ళిపోయాడు, కోమలోకి వెళ్ళిపోయాడు, ఆకలితో కళ్ళు తిరిగి పడిపోయాడు. ఇంకా చనిపోతాడనే నిర్ణయానికి తల్లి వచ్చేసింది. ఇందాక మనం అనుకున్నట్టుగా ఆహారం కానీ నీళ్లు కానీ అయిపోకపోయి ఉంటే ఆమె ఏడ్చేది కానే కాదు. అది అరణ్యం కానీ ఊరు కానీ ఏడ్చేది కానే కాదు. అయితే మనం గమనించవలసిన విషయం ఏంటి అంటే ఆ చిన్నవాడు బ్రతకాలి, ఈమె బ్రతకాలి, కావలసిన నీళ్లు కావాలి, ఆహారం కూడా అక్కడ కావాలి. దేవునికి స్తోత్రాలు. మిమ్మల్ని ప్రభు దీవించును గాక. సెల్ ఫోన్ అందరూ ఎంతమంది దగ్గర ఉన్నాయి? అవి సైలెన్స్లో ఉన్నాయి లేదో చూసుకోండి. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. అంటే దేవుడు కన్నులు తెరిస్తే ఆమె ఏడుపుకు కారణమైన నీళ్లు అక్కడే చూసిందా చూడలేదా? చూసింది. అంటే దేవుడు ఆమె కన్నులు తెరవక మునుపు ఆమె గుడ్డిదా? నా మాట మీకు అర్థమైందా? హాగరు ఏమైనా గుడ్డ అమ్మినా ఏ కన్నులు తెరిచాడు? ఇప్పుడు గుడ్డిదైతే అసలు అడవిలో కూడా పోలేదు కదా, అరణ్యం దాకా అటు ఇటు తిరగకుండా పోలేదు. మరి అంతవరకు కోరుకుని చూసింది, పొద కింద చేర్చింది, చనిపోయే స్థితి ఉందని గమనించగలిగింది. ఆమెడు కొంత దూరం చూసుకుంటూ కుమారుడు పడిపోయిన చనిపోవడానికి సిద్ధంగా ఉన్న కుమారుని చూసుకుంటూ ఏడుస్తుంది. ఈ కళ్ళు బాగానే కనపడుతున్నాయి, కానీ ఈ కళ్ళకు ఆమెకు కావలసిన నీళ్లు కనపడట్లేదు. ఆమెకు కావలసినది కనపడాలి అని అంటే దేవుడు కన్నులు తెరవాల్సిన స్థితి వచ్చింది. అర్థమైందా? దేవుడు కన్నులు తెరిస్తే ఇప్పుడు అక్కడ నీళ్ళున్న విషయము ఈ హాగరు కన్నులు తెరవబడక మునుపు ఆమెకు తెలియదు. దేవునికి తెలుసా? తెలుసు కదా. దేవుని కళ్ళతో ఆ నీళ్ళున్నట్టు చూస్తున్నాడా? దేవునికి నీళ్ళున్న విషయము తెలుసు, చూశాడు. ఈ హాగరుకు కన్నులు తెరిచేంత వరకు చూడలేదు. ఒకవేళ కన్నులు తెరవబడడం అంటే ఏంటి అర్థము? దేవుడు ఆమె హాగరు కన్నులు తెరిచెను అని రాయబడి ఉంది కదా. అంటే కన్నులు తెరవబడడం అంటే అర్థం ఏంటి? మామూలుగా ఆమె గుడ్డిదేం కదా, మంచిగా చూడగలుగుతుంది. మరి ఈ కన్నులు అంటే గుడ్డిదేంటి కదా, కన్నులు తెరిస్తే ఈ లోకంలో అన్ని చూసేది, కానీ ఆమె మంచిగా చూసేది. ఆమెకు కావలసినది చూడాలి అని అంటే దేవుడు కన్నులు తెరవాలని అర్థమైంది కదా. హల్లెలూయా. ఆ తెరవబడిన కన్నులు ఏవి అనేది మనం తెలుసుకోవాలి. ఈరోజు ఇక్కడున్న వాళ్ళందరికీ చాలా అవసరతలు ఉన్నాయా?
ఏదేదో కోల్పోయి ఏదేదో కావాలనుకొని ఏదేదో పొందుకోవాలనుకొని ప్రయాసపడుతూ అలసిపోయిన స్థితిలో ఉన్నారా? హల్లెలూయా. ఆహారం నీళ్ళు అయిపోయి చనిపోయడానికి సిద్ధంగా ఉన్న కుమారుని చూసి ఈమె కూడా బాధపడుతుంది. అరణ్యములు ఒంటరిగా. ఇక్కడ ఉన్నవారు కూడా ఒంటరిగా ఉన్న వాళ్ళు ఉంటారు. అంటే అందరూ ఉన్నప్పటికీ కూడా ఎవరితో సమాధానంగా సంతోషంగా మాట్లాడే స్థితి లేక అక్కడ కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా. పోనీ ఏది చెప్తున్నా? ఒంటరిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అన్ని ఉన్నప్పుడు కూడా ఓ జీవితం